అందరికీ నమస్కారం. నాకు కొంచెం జ్వరం ఉంది, అందుకని నా గొంతు బాగాలేదు. ఏంటమ్మా వాటర్ బాటిల్సా? సరే, ఇది ఓకేనా? ఐఎమ్ కమింగ్ స్ట్రేట్ టు ద పాయింట్. నాకు ఇటు అటు నేను మాట్లాడను. మన ఇక్కడ ఎందుకు ఉన్నారు? సుప్రీంకోర్టు ఎందుకు ఈ జడ్జ్మెంట్ స్టార్ట్ చేశారు సెప్టెంబర్లో? హ్యూమన్ లైవ్స్, మనుషుల ప్రాణాలు, చిన్నపిల్లల ప్రాణాలు, కుక్కలు కరుస్తున్నాయి, రేబీస్ అవుతుంది, వీళ్ళు చనిపోతున్నారు, వాళ్ళు చనిపోతున్నారు, కుక్కలు బైక్స్ని ఫాలో చేసుకొని వాళ్ళే బైక్ యాక్సిడెంట్స్ అయిపోతాయి. సో వీఆర్ హియర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైవ్స్, కరెక్ట్? మన మనుషుల ప్రాణాల గురించి మాట్లాడుతున్నారు. మీకు నిజంగా అంత మనుషుల మీద కరుణ, దయ, మాయ అంతా ఉంటే రోజు లక్షల మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో. ఆ ప్రాణాలకి విలువ లేదా? రోజు సంవత్సరంలో లక్షల మంది మస్కిటో బైట్స్తో చనిపోతున్నారు. ఒక దోమ వల్లే లక్షల మంది. మీరు అందరూ మీ గూగుల్ ఓపెన్ చేసుకొని చేయండి, నా మాట నమ్మద్దు. ఆ ప్రాణాలకి విలువ లేదా? చిన్నపిల్ల, నాకు నేను ఒక జీటీవీలో ఒక ప్రోగ్రామ్ చేశాను. దాంట్లో నాకు ఇష్టం ఉన్న చిన్న బిడ్డ డెంగీతో చనిపోయాడు. సో ఆ చిన్న బిడ్డ ప్రాణం, దానికి విలువ లేదా? సో ఒక్క కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ? So why are you doing this? I'm talking to all the dog haters over here. Why are you just being so selective? You are not bothered about the human lives. Meeku manushal pranal gurinchi em ledu. Meeku just a kukka mida kopam undi, a kukka mida meeku virakti undi. Andukane meeru human lives pranam gurinchi maatladutunnaru. Daylo enta mandi murders jarugutunnayi, enta mandi rapes avutunnayi, chinna pillalu rapes avutunnayi. Appudu ekkada potundi మీ మనుషులు? వేర్ ఇస్ యువర్ హ్యుమానిటీ? అప్పుడు వేర్ ఇస్ యువర్ దిస్ థింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్స్? నేను చెప్తాను, మీ వీధిలో మీ ఇంటి పక్కనే ఒక 100 మంది ఉంటారు హూ విల్ బి రేపింగ్ అండ్ మొలెస్టింగ్ స్మాల్ చిల్డ్రన్. అప్పుడు మీరు ఏం చేస్తారో చిన్న పిల్లల కోసం? బయట వచ్చి రోడ్ మీద హెల్మెట్స్ వేసుకోకుండా ఎంతమంది యంగ్స్టర్స్, బైక్ వాళ్ళు, స్టూడెంట్స్, జాబ్ ఐటీ వాళ్ళు చేసిన చనిపోతున్నారు. హూ ఇస్ కమింగ్ ఆన్ ద రోడ్స్ అండ్ ప్రొటెస్టింగ్ ఫర్ హెల్మెట్స్? ఆ ప్రాణాలకి విలువ లేదా? ఆ మనుషుల ప్రాణాలకి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ? Why is this selective? Why are you being selective about human lives? I walk. నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను. నేను నైట్ 11 o'clock, నైట్ 12 o'clock ఆ గలీలో తిరుగుతాను. నాతో చుట్టూ ఒక 10-15 కుక్కలు తిరుగుతారు. ఐఎమ్ 45 years టుడే. ఈ రోజు వరకు నాకు ఒక వీధి కుక్క కరవలేదు. దాని గురించి ఏంటి? దాని గురించి మీరేం మాట్లాడరు. నాకు 2019లో డెంగీ అయింది. మస్కిటో బైట్ వల్ల ఆల్మోస్ట్ నేను చనిపోయాను. అదే ఇంత నాకు సీరియస్ అయిపోయింది. నా ప్లేట్లెట్ కౌంట్స్ డ్రాప్ అయిపోయింది. ఏం చేస్తున్నారు గవర్నమెంట్ అప్పుడు? మీ ఇంటిలోనే మీరు ఆ పాట్స్ పెట్టుకుంటారు. మీ ఇంటి పక్కనే అంత చెత్త ఉంటుంది. దాంట్లో 100,000 లక్షల మస్కిటోస్ ఉంటాయి. దానికి మీకు లేదా? ఒక 4 నేను ఒప్పుకుంటాను. ఒక 100 కుక్కలో ఒక 5 కుక్క అగ్రెసివ్ ఉంటాయి. నేను ఒప్పుకుంటాను. కానీ 5 కుక్కల కోసం మీరు ఆ 95 కుక్కల్ని చంపేస్తున్నారు, దారుణంగా చంపేస్తున్నారు. నేను ఒక 1.5 year నుంచి ఎన్జిఓ నడుస్తున్నాను, శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ అని. ఐఎమ్ ఆన్ ద రోడ్స్. ఐ నో ద యాక్చువల్ ఫ్యాక్ట్స్. I know how many people are being bit by dogs. I know how many accidents are happening. I am talking numbers. If you don't believe me, open your phones. If you're educated enough to open your phones and Google. Please, for God's sake, Google how many people are dying in road accidents and how many people are dying of mosquito bites. దానికి ఏమి లేదు, దానికి ఏం ప్రొటెస్ట్ లేదు, దాని గురించి ఏం లేదు. కుక్కలు ఏం చేస్తారు మీ ఆ కుక్కలు వెనకాల పడి? పాప మా కుక్కలు ఆల్రెడీ వాడు వీధి కుక్క, ఆడికి దిండి ఉండదు, దిక్కు ఉండదు. అది ఏదో ఒకటే భరించాలి, ఏదో ఒకటే చేయాలి. ఇట్ ఈస్ అ సిస్టమ్ ఫెయిలియర్, ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఫెయిలియర్. ఆ కుక్క బ్రతికేది 10 సంవత్సరం. దానికి మీరు సరిగా ఏబీసీ చేస్తే, బర్త్ కంట్రోల్ చేస్తే, వ్యాక్సినేషన్స్ ఇస్తే 10 సంవత్సరాల కుక్క చనిపోతుంది. దాని తర్వాత దాని కుక్కలకి పిల్లలు ఉండదు. యూ విల్ ఎనీవేస్ హ్యావ్ అ డాగ్ ఫ్రీ సొసైటీ. దానికి ఏంటి? ఎందుకు కుక్కల్ని చంపాలి? నా బ్రదర్, నా సొంత తమ్ముడు బాంబే నుంచి నాకు ఇప్పుడు మెది పెట్టాడు, మీకు చూపిస్తాను ఇన్స్టాగ్రామ్లో. హీ జస్ట్ షేర్డ్ మీ అ లింక్. ఐ am shocked. I am really shocked. He did not know I'm coming. See this. 40 dogs murdered at SIU, Symbiosis Hyderabad at the cost of an administration order. On 9th January 2026, 40 sterilized, vaccinated and non-aggressive community dogs from Symbiosis Law College. They were seized in a truck and దారుణంగా 40 dogs ని చంపేశారు. ఏం చేశారో కుక్కలు మీకు? ఈ లా స్టూడెంట్స్కి నేను అడుగుతాను, మీరు లా చదువుతున్నారు కదా, సో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు రోడ్ సేఫ్టీ కోసం, పాట్ హోల్స్ కోసం, హెల్మెట్స్ కోసం, డ్రంక్ డ్రైవ్ కోసం ఏం చేస్తారు మీరు? బికాజ్ ఆ పాపం ఆ కుక్కకి నోరు లేదు, ఆ కుక్కకి ఏం చెప్పడానికి లేదు. మీరు పట్టుకోవచ్చు, దాన్ని చంపేయచ్చు, దాన్ని కట్టేయచ్చు, అని పాయిజన్ చేయొచ్చు అని కుక్కలు నడుస్తుంది.
సెప్టెంబర్లో నడిచింది. నేను చూసాను, నేను ఎక్కడ బయట రాలేదు, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేయలేదు, నేను కామ్గా ఉన్నాను. ఐఎమ్ డూయింగ్ మై రెస్క్యూ వర్క్. నా ఎన్జిఓ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. లెట్ లా టేక్ ఇట్స్ కోర్స్. లా ఇస్ దేర్, వీ షుడ్ నాట్ ఫైట్ అగేన్స్ట్ లా. ఏదో ఒక సుప్రీంకోర్టు వాళ్ళు పెద్దవాళ్ళు, పెద్ద జడ్జెస్ ఏదో ఆలోచించుకొని ఏదో చేసి ఉంటారు. కానీ వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? కొంచెం మీకు భయం భక్తి లేదా? 1% కూడా ఒక ఇన్నోసెంట్ డాగ్, ఐ డోంట్ నో ద వర్డ్, వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ ఇన్నోసెంట్ ఇన్ తెలుగు? కావాలి కాదు, లైక్ సమ్మన్ హూ కాంట్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. నిశాతో ఉన్న కుక్కని మీరు చంపేస్తున్నారు. ఏంటిది? మొన్న చూసాను, సర్పంచ్ 500 కుక్కల్ని చంపారు. 500. ఆ కుక్కలు డెడ్ బాడీ ఇట్లా పెట్టుకొని ఇట్లా నుంచొని ఫోటోగ్రాఫ్స్ తీస్తున్నారు. మీకు 1% భయం లేదా? కర్మ అని ఏదైనా ఉంటుందా? నాకు మిగతా రిలీజన్స్ గురించి తెలీదు, నాకు నా రిలీజన్స్ గురించి తెలుసు. మీరు గుడికి వెళ్తారు, ఆ శివుడిని అభిషేకం పెడతారు. కాలభైరవ్ టెంపుల్స్లో నేను చూస్తున్నాను, 1000 మంది కాలభైరవ్ టెంపుల్లో ఉన్నారు. కాలభైరవ్ ఎవరు? కుక్క ఉంటుంది అక్కడ. వాళ్ళని మీరు పూజించి వాళ్ళ కుక్కని చంపేసి ఆ దేవుడు ఏం చేస్తారు? మీకు కొంచెం భయం ఉందా? మీకు మీ ఫ్యామిలీకి కొంచెం ఆ తల్లిదండ్రి చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి. వెన్ యూఆర్ కిల్లింగ్ ఇన్నోసెంట్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఇన్నోసెంట్స్ డాగ్స్, ట్రస్ట్ మీ, ఐ am giving you my word, karma will be there, karma will hit you. I am not saying all dogs are good. నేను మళ్ళీ చెప్తాను, yes there are aggressive dogs. డాగ్స్ వల్లే ఏదైనా చిన్న బిడ్డ చనిపోయినంటే నేను కూడా తల్లి, నాకు తెలుసు. ఈరోజు నా బిడ్డకి కుక్క కరిస్తే నాకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుంది. కానీ మీరు చెప్పండి, ఇంతమంది మనుషులు, మెన్, ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు, మగాలు ఎక్కువ ఉన్నారు. మగాలు రేప్ చేస్తారా లేదా? మగాలు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరు మర్డరర్సా? మీరు అందరూ రేపిస్తా? మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో? చెప్పండి, మీ అందరినీ చంపేయాలా? కాదు, మగాలు రేప్ చేస్తారు, మగాలు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాల్ని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది? చెప్పండి, బుద్ధి ఉందా కొంచెం? 5 కుక్కలు కరిస్తే మీరు మిగతా 100 కుక్కల్ని ఎందుకు చంపుతున్నారు? కొంచెం బుద్ధి వాడుకోండి. నా బుద్ధి ఇచ్చారు కదా, బుద్ధితో పుట్టారు కదా ఈ సింబాయిసిస్ లా కాలేజ్ వాళ్ళు. కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు? ఎవరు? ఆ కర్నల్ సెంథిల్ అని చదివిన వ్యక్తి కదా ఆయన. అస్సలు సెన్స్లెస్ నడుస్తుంది. నేను కామ్గా ఉన్నా. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నేను కొంచెం నా ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను, వదిలే. లా ఇస్ దేర్. They are more intelligent than me, they are more educated than me, they are more experienced than me. వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు, కామ్గా ఉన్నాను. కానీ ఈ లాస్ట్ 10 days చూసి నాకు నిజంగా గూస్ బంప్స్ వస్తుంది నాకు. టుడే ఇఫ్ ఐ డోంట్ టాక్, టుడే ఇఫ్ నేను నోరిప్పి మాట్లాడలే అంటే నా భగవంతుడు నాకు క్షమించుడు, అది గుర్తు, నేను అది తెచ్చాను. నేను దానికోసం ఇక్కడ వచ్చేంత కోపంలో ఉన్నాను. నేను ఇంత ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐఎమ్ సో యాంగ్రీ ఆన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్. మీరు ఎన్నిసార్లు must have seen my interviews. I talk about life, I talk about plastic, I talk about philosophy, I talk about my films, I talk about my kids. కానీ ఇంత బాధ ఎలా చంపేస్తున్నారు? I can't, my mind is not. మార్నింగే చూసాను, సింబాయిసిస్ లా కాలేజ్, స్టెరిలైజ్డ్, నాన్ అగ్రెసివ్, 40 dogs were killed ruthlessly. How? మీకు నైట్ నిద్ర ఎలా పడుతుంది? మీకు నిజంగా మీ చిన్న పిల్లలకి కుక్కలు కరుస్తున్నారంటే దాని గురించి ఆ ఏరియా వరకు చూసుకోండి. ఏ అగ్రెసివ్ డాగ్ ఉంది దాన్ని లొకేట్ చేయండి. నాలాంటి ఎన్జిఓ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వీ విల్ టేక్ ద డాగ్. నేను తీసుకెళ్తాను. ఆ కుక్కని ఎక్కడ షెల్టర్లో పెట్టాలా, లేదంటే ఆ కుక్కని ఎక్కడైనా ఫామ్ హౌస్లో ఒక్కటే పెట్టాలా, నేను చూసుకుంటాను. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. బట్ ఒక్క కుక్క తప్పు చేస్తే ఆ ఒక్క కుక్క తప్పుకి మీరు 100 కుక్కల్ని చంపేస్తున్నారు. నాట్ ఆల్ డాగ్స్ ఆర్ బ్యాడ్. That is, please understand, if some universe has made you, some God, you belong to some religion over here. If that God has made you, that same God, a same భగవంతుడు ఆ కుక్కల్ని జన్మించారు, అది గుర్తుపెట్టుకోండి. కుక్కలు ఎక్కడ వేరే ప్రపంచం నుంచి రాలేదు. అదే దేవి, అదే శివుడు, అదే కాలభైరవ్, అదే దుర్గాదేవి, వాళ్ళే సృష్టించారు కదా కుక్కల్ని మీతో పాటు. సో మీకు ఒక్కటే హక్కు ఉంది, ఆ కుక్కకి హక్కు లేదా? ఏంటి మీరు చేస్తున్నారు? కొంచెం ఆలోచించుకోండి. అట్లీస్ట్ 1% ఆఫ్ యూ ప్లీజ్ అండర్స్టాండ్. ఎస్ వీ నీడ్ సేఫ్టీ ఫర్ ద చిల్డ్రన్. ఎస్ వీ నీడ్ సేఫ్టీ ఇన్ ద నైట్ ఫర్ ద బైక్ డ్రైవర్స్. ఐ కెన్ అండర్స్టాండ్. నాకు బైక్ లేదు, నేను నైట్లో నాకు ఐటీ పని లేదు, నాకు ఏం డెలివరీ పని లేదు. సో నాకు తెలీదు ఎలా ఉంటుంది ఆ భయం. నిజంగా నేను ఒప్పుకుంటాను. కానీ ఒక 4 కుక్కలు తప్పు చేస్తే మీరు 400ని చంపేస్తే అది ఎక్కడ న్యాయం? నేను ఒక్కటే అడుగుతాను ఈరోజు, సుప్రీంకోర్టుని ఒక్కటే అడుగుతాను, ఆ కర్నల్ సెంథిల్ని ఒక్కటే అడుగుతాను, ఆ సర్పంచ్ని ఒక్కటే అడుగుతాను. 100 కుక్కలు చంపడం ఎక్కడ న్యాయం అని నాకు ఒక మాట చెప్పండి. మీకు నిజంగా మళ్ళీ చెప్తున్నాను, నిజంగా మీకు మనుషుల గురించే ఉంటే ముందు హెల్మెట్స్ పెట్టుకోండి.
ముందు ఆ మస్కిటోస్ గురించి ఏదైనా చేయండి. మీ ఉన్న చుట్టూ ఇల్లులో ఇంత చెత్త నీళ్ళు ఉంటుంది, అది ముందు మీరు క్లీన్ చేయండి. ఇంత చిన్న మస్కిటోకి చంపటం మీకు ఇది లేదా? కానీ పాపం ఆ కుక్కలు ఎలాగైనా వాళ్ళు బ్రతుకుతున్నారు రోడ్డు మీద. వాళ్ళ కోసం మీరు ఇట్లా చేస్తే ఎలా చెప్పండి? ఐ డోంట్ నో, ఐఎమ్ జస్ట్ గోనా రిపీట్ మై సెల్ఫ్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ దేర్ ఇస్ కర్మ. గైస్, బిలీవ్ ఇన్ కర్మ. డోంట్ కిల్ ఇన్నోసెంట్స్. I'm not just talking about dogs. Any innocent life. ఆ మనుషులున్నా, కుక్క ఉన్నా, లేదంటే ఒక గోట్ ఉన్నా, ఒక ఆవు ఉన్నా. ఇక్కడ వీళ్ళు అందరూ ఆవు గోమాత 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 చేస్తున్నారు. నేను కాశీలో చూశాను. నైట్ 11 o'clock ఒక బ్లాక్ కలర్ ఆవు ఇంత ప్లాస్టిక్ బ్యాగ్ తింటుంది, దాంట్లో తిండి ఉంది. ఐఎమ్ పుల్లింగ్, నేను తన నోరు నుంచి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ పుల్ చేస్తున్నాను. నేనే చేశాను, కానీ తినేసింది, మింగేసింది ఆవు. అప్పుడు ఏమైంది మీ గోమాత? మీ రివర్స్ చూడండి, ఆ గంగా రివర్ చూడండి, గంగా తల్లి అంటారు. అక్కడే మీరు మొత్తం స్నానం చేస్తున్నారు, షాంపూ ప్యాకెట్స్ అక్కడే ఉన్నాయి, అక్కడే మూత్రం, అక్కడే అంతా. ఏంటిది మీ హ్యూమన్ బీయింగ్స్ ఎంత సిలెక్టివ్ ఎందుకు అయిపోయారు? ఇదే కలియుగం. ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఇస్ కలియుగం. అందరు చేస్తారు, అందరు పోతారు, నేను చెప్తాను. కానీ ఈ రోజు టుడే all the human beings who have some conscience and some thought of God, ఎంత కొంత మీకు భయం భక్తి ఉంటే ఈ రోజు మీరు మీ నోరు తెరిచి మాట్లాడలేదంటే ఆ భగవంతుడు మీకు క్షమించదు. నేను నా మాట ఇస్తున్నాను ఈరోజు. అండ్ నిజంగా మీకు ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ అబౌట్ ద సెక్యూరిటీ ఆఫ్ యువర్ children, the kids who are getting raped and killed, the kids who are dying because of dengue and malaria and chikungunya. అది ముందు చూసుకోండి. those numbers are way higher. దాని గురించి మీరు ఏం మాట్లాడలేదు. ఎక్కడున్నాయి ప్రొటెస్ట్ రోడ్ మీద? మస్కిటోస్ కోసం క్లీనింగ్. వేర్ ఆర్ యూ ఆస్కింగ్ యువర్ మున్సిపాలిటీస్ టు క్లీన్ ద ఏరియాస్ అరౌండ్ యూ? అది లేదు మీకు. అక్కడ ఆ ప్రాణాలకి విలువ లేదా? డోంట్ డూ సెలెక్టివ్ హ్యూమన్స్. ఈ ప్రాణం పోతేనే ఈ ప్రాణంకి విలువ, ఈ ప్రాణం పోతే ఈ ప్రాణంకి విలువ లేదు. రోడ్ యాక్సిడెంట్స్లో పోయిన మనుషులకి విలువ లేదా? రోడ్ యాక్సిడెంట్, డ్రంక్ డ్రైవింగ్, ఎంత మంది తాగి. ఆర్ యూ క్లోజింగ్ ద ఆల్కహాల్ షాప్స్? చెప్పండి. ఒక్క ఆల్కహాల్ షాప్ నడి రోడ్లో ప్రతి ఒక్క వీధికి ఒక ఆల్కహాల్ షాప్ ఉంది. పొద్దు నుంచి తాగుతున్నారు జనాలు, తాగేసి యాక్సిడెంట్స్ చేస్తున్నారు, తాగేసి ఇంటికి వెళ్ళి కొడుతున్నారు. దాని గురించి ఎందుకు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదు? ఆ ప్రాణాలకి, ఆ మనుషులకి, ఆ పిల్లలకి విలువ లేదా? ఆ పిల్లల ప్రాణంకి విలువ లేదా? జస్ట్ కుక్క కరుస్తున్నారు. ఎస్, కుక్క కరుస్తున్నాయి, కొన్ని కుక్కలు ఉంటాయి, మెంటల్ ఉంటాయి కొన్ని కుక్కలు, నేను ఒప్పుకుంటాను. బట్ నాకు ఒక 4 మెంటల్ కుక్కల వల్లే మీరు 400ని చంపేసేలా? డోంట్ కిల్ hundreds of dogs for the mistake of 5 dogs. That's all I'm saying. I am on your side. Yes, all human lives are important. ప్రతి చిన్న బిడ్డ, ప్రతి అడల్ట్, ప్రతి తల్లి, ప్రతి ముసలివాళ్ళు, ప్రతి మనుషుల ప్రాణం విలువ ఉంది. కానీ సిలెక్టివ్ విలువ పెట్టుకోవద్దు. మీకు చెప్తున్నాను, ఇది చాలా సిలెక్టివ్ అయిపోయింది. నిజంగా చెప్తున్నాను మీ అందరికీ. ఇది ఎంతవరకు మీకు అర్థమవుతుంది నాకు తెలీదు, కానీ మీరు ఈ సిలెక్టివ్ విలువ చేయొద్దు. నిజంగా మీకు మనుషుల ప్రాణం కోసం ఈ పోరాటం, దిస్ ఇస్ ఆల్ అ ఫైట్ ఫర్ హ్యూమన్ లైఫ్స్ నా దే ఆర్ డూయింగ్, దెన్ ఫైట్ కంప్లీట్లీ. సగం ఫైట్ చేయొద్దు. డోంట్ డూ దిస్ సెలెక్టివ్ ఫైట్. వై? బికాస్ ద డాగ్ కెనాట్ ఫైట్ బ్యాక్. ఇఫ్ యూ రియలీ వాంట్ ఫైట్ విత్ యువర్ గవర్నమెంట్, ఫైట్ ఫర్ ద రోడ్ సేఫ్టీ. ఏంటి ఆ రోడ్ పరిస్థితి? ఎంత ఇది ఉన్నాయి, పాట్ హోల్స్ ఉన్నాయి, ఎంతమంది చనిపోతారు చెప్పండి. బైక్ వాళ్ళు మీరు అందరు చెప్పండి, బైక్ ఎవరెవరు నడిపిస్తారు? మీకు ఎంత కష్టం ఉంది? రోడ్స్ మీద ఎంత కష్టం ఉందో మీకు చెప్పండి. హెల్మెట్ వేసుకుంటున్నారా? హెల్మెట్ కూడా వేసుకోవట్లేదు. తలపగలు పోతున్నాయి, చనిపోతున్నాయి. పాప మా తల్లిదండ్రులు ఇంట్లో వెయిట్ చేసిన నైట్లో ఫోన్ వస్తుంది, మీ బాబు చనిపోయాడు రోడ్ యాక్సిడెంట్లో. ఆ బాబు లైఫ్ విలువ లేదా? రేప్ చేస్తున్నారు పక్కన వాళ్ళు వచ్చి, చిన్న పిల్లల్ని రేప్ చేసి ఆ చిన్న పిల్లలు చనిపోతే ఆ చిన్న పిల్లల విలువ, ఆ ప్రాణంకి విలువ లేదా? జస్ట్ కుక్క కరిచిన చనిపోయిన ప్రాణంకి విలువ ఉందా? వాట్ ఈస్ ద సెలెక్టివ్ హ్యూమానిటీ యు ఆర్ డూయింగ్? నాన్సెన్స్. దిస్ ఇస్ అటర్ నాన్సెన్స్ ఐఎమ్ టెలింగ్ యూ. అందరూ, every single human life is valuable. Every single human life is valuable. Any newborn child to an old person. But don't do selective things. This selective thing నేను చెప్తున్నాను, ఈ సెలెక్టివ్ది మీకు ఏ భగవంతుడు మీద మీకు నమ్మకం ఉంది, ఏదైనా రిలీజన్ అనుకోండి, ఆ మేకర్, ఆ గాడ్, ఆ భగవంతుడు మీకు ఎవ్వరికి క్షమించదు. అది నా మాట ఈరోజు రాసి పెట్టుకోండి. మీకు మీ మొత్తం ఎంటైర్ జనరేషన్స్కి శాపం వస్తుంది. ఇది నా మాట, నిలబడండి ఈరోజు. జస్ట్ మీకు కాదు, మీ మొత్తం జనరేషన్ నాశనం అయిపోతాయి. మీరు ఇన్నోసెంట్ ప్రాణుల్ని, నేను కుక్కల గురించి మాట్లాడలేదు. సి ఐఎమ్ వెజిటేరియన్, ఐఎమ్ ఆల్సో ఆల్మోస్ట్ వీగన్. ఎప్పుడెప్పుడు నేను వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ ఐ హ్యావ్ లిటిల్ మిల్క్. సో నేను అబద్ధం చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ 100% వీగన్, నేను అందరికీ తెలుసు ఇక్కడ. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఆల్ లైవ్స్ హ్యావ్ ఇంపార్టెన్స్. మనుషుల లైఫ్ అన్నిటికన్నా విలువది, బికాజ్ వీఆర్ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్. బట్ ఆవులు, మేకలు,
కుక్కలు, పిల్లిలు అన్ని లైఫ్కి విలువ ఉంది, వాళ్ళకి కూడా హక్కు ఉంది. మనము ఫారెస్ట్ నాశనం చేస్తున్నారు, అడ్డదిడ్డంగా చెట్లు నరికేస్తున్నారు. ఢిల్లీలో ఏం నడుస్తుంది చెప్పండి? జనాలు ఊపిరి లేక చనిపోతున్నారా లేదా? ఎన్ని ప్రొటెస్ట్ నడుస్తున్నాయి ఢిల్లీలో? ఊపిరి లేదు. మనకి అట్లీస్ట్ ఇక్కడ కొంచెం ఊపిరి ఉంది. ఇక్కడ కూడా మొత్తం మనం లాస్ట్ ఇయర్ ఆ గచ్చిబౌలి ఫారెస్ట్ కట్ చేసినప్పుడు మనం అందరు ప్రొటెస్ట్ చేశారా లేదా? ఊపిరి లేకుండా, తిండి లేకుండా ఎలా బ్రతుకుతారు మీరు? యువర్ వాటర్ ఇస్ గెటింగ్ పొల్యూటెడ్, బిగ్ కంపెనీస్ ఆర్ పొల్యూటింగ్ యువర్ వాటర్. అప్పుడు హ్యూమన్ లైఫ్కి విలువ లేదా? లక్షల మంది చనిపోతున్నారు, దానికి విలువ లేదు. కానీ ఒక ఇద్దరు కుక్క బయట వెళ్ళి చనిపోతే ఆ ఇద్దరికే విలువ. లుక్ ఎట్ యువర్ ఎన్వైరన్మెంట్. యూ కెన్ నాట్ ఈట్ స్టోన్, యూ కెన్ నాట్ బ్రీద్ మనీ. మీకు డబ్బు తింటే కడుపు నిండదు, తినేది అన్నమే, తినేది పప్పుే మనము. కానీ అన్నం పప్పు ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తం కెమికల్స్ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్. అప్పుడు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదా? మనం ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ సెడ్ ఆన్ మన్ కీ బాత్ అబౌట్ యాంటీబయాటిక్స్. చెప్పారు లేదా? 10 days or 15 days ముందు ఆయన మన్ కీ బాత్లో చెప్పారు 75% ఆఫ్ ఇండియన్స్ ఆర్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. అప్పుడు ఆ హ్యూమన్ బీయింగ్స్కి వాల్యూ లేదా? కన్వీనియన్స్ వదిలేండి అందరూ. అని ఆ కుక్కని చంపటం మీకు ఏదైనా అనిపిస్తే ఈ కుక్క డేంజరస్ ఉంది, వెంటనే మీ పక్క జిహెచ్ఎంసీ వాళ్ళని కానీ ఏదైనా ఎన్జిఓని కాంటాక్ట్ చేయండి, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఆ ఒక్క కుక్క తప్పుకి 10 కుక్కల్ని శిక్ష ఇవ్వద్దు. అదే అంటున్నాను నేను. ఎస్, ఆ ఒక్క కుక్క తప్పు చేస్తే, ఆ ఒక్క కుక్క అగ్రెసివ్ ఉంటే ఆ కుక్కని చూసుకోవాలి, దానికి ఏదైనా సొల్యూషన్ చేయాలి. కానీ ఆ ఒక్క కుక్క కోసం మీరు 10 కుక్కల్ని చంపేస్తే అది చాలా 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 పెద్ద తప్పు. అది గుర్తుపెట్టుకోండి, ఇది నా మాట. థ్యాంక్ యూ. ఏంటో వర్డిక్ట్ ఏదైనా తొక్కతలా ఉందా? ఏదైనా సెన్స్ ఉందా వర్డిక్ట్లో? కాదు, సుప్రీంకోర్ట్ వి కీప్ ఆన్ లుకింగ్ అప్ అట్ సుప్రీంకోర్ట్, ద హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్, హైయెస్ట్ న్యాయం కోసం మనం వెళ్ళేది సుప్రీంకోర్ట్. ఆయనకి ఏదో పర్సనల్ ఏదైనా ఉంటుంది, 100% ఏదో కుక్క ఆయనకి ఏదైనా చేసి ఉంటారు. దిస్ వర్డిక్ట్ హెస్ కమ్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ ప్లేస్, చాలా పర్సనల్ ప్లేస్ వచ్చిన వర్డిక్ట్ ఇది. ఇది హ్యుమానిటీ నుంచి వచ్చిన వర్డిక్ట్ కాదు. ఇది నేను చెప్తాను, ఓపెన్లీ ఛాలెంజ్ చేస్తాను. నాకు జైల్లో పెట్టండి, నాకు ఏం చేయాలంటే చేయండి, నేను చూసుకుంటాను. కానీ సుప్రీం కోర్ట్ has become all our law system. Today I'm saying in front of, I have experiences, the entire law has become a joke. If you have money, you are safe. You don't have money, you are not safe. It is as simple as that in our country. మీరు అందరూ ఒప్పుకుంటారా లేదా? This is what I can do now. This is all. Every day we are rescuing 5 to 6 dogs. Every day 5 to 6 dogs. అంబులెన్స్ వెళ్తుంది, రెస్క్యూ అవుతుంది, లక్షల బిల్ కడుతున్నాను. అందరికీ తెలుసు, ఎవరెవరు యానిమల్ వెల్ఫేర్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు నేను ఏం చేస్తున్నాను. పాపం ఆల్రెడీ ఆ కుక్కలు చనిపోతున్నాయి. ఆల్రెడీ పాపం వల్ల యాక్సిడెంట్స్తో, ఎంత యాక్సిడెంట్స్ వల్ల రోజు బైక్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్, మొత్తం నడుము మెరిగిపోయింది, మోకాలు పోయింది, రక్తం వస్తుంది. అలాంటి కుక్కల్ని నేను రెస్క్యూ చేస్తున్నాను. ఆ కుక్కలు ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి? ఈ బైక్ వల్లే ఏ రోజు నేను చనిపోయాను. ఆ కుక్క ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి? 100 కుక్కలు వచ్చి ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలా? మీరు సరిగా బైక్ డ్రైవ్ చేయలేదు, మీరు సరిగా కార్ డ్రైవ్ చేయలేదు వల్లే నా బంధు పోయింది అని ఎవరి దగ్గర వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు? ప్రతిదీ డబ్బు తింటం అయిపోయింది, ప్రతిదీ కరప్షన్. ఎక్కడ తీసుకెళ్ళిపోతారా డబ్బు? మీరు కొంచెం ఉందా మీకు సెన్స్? ప్రతి డబ్బు. ఎస్, డబ్బు ఈజ్ ఇంపార్టెంట్. నాకు కూడా డబ్బు ఇంపార్టెంట్ ఉంది, నాకు కూడా అవసరం ఈరోజు డబ్బు. ఐ ఆల్సో నీడ్ మనీ టు లివ్, ఐ ఆల్సో నీడ్ టు హ్యావ్ ఎ లగ్జరియస్ లైఫ్. బట్ దాట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. ఎక్కడైనా మీ కర్మ, మీ మనసు, మీ కాన్షియన్స్ ఏదైనా ఉందా లేదా మీ అందరికీ? కొంచెం ఆలోచించుకోండి. ప్రతి జిహెచ్ఎంసీ కరప్ట్, పాలిటిషియన్స్ కరప్ట్, బ్యూరోక్రాట్స్ కరప్ట్, ఐఏఎస్ కరప్ట్, ఐపీఎస్ కరప్ట్, సుప్రీం కోర్ట్ కరప్ట్, దిస్ కరప్ట్. No one can deny this fact. We all know as Indians today why are lakhs of Indians leaving our country and going because of corruption. ఉండలేకపోతున్నాను ఇక్కడ, సరిగా రోడ్స్ లేదు. కానీ మనము ట్యాక్స్ కట్టేటప్పుడు కరెక్ట్గా టైంకి టైం నేను ట్యాక్స్ కట్టాలి. నెలకి నెల నేను జిఎస్టీ కట్టాలి, నెలకి నెల నేను కరెక్ట్గా నా అడ్వాన్స్, ప్రతి 3 monthsకి నేను నా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి. దానికి ఈరోజు కెన్ యూ గో టు గవర్నమెంట్ హాస్పిటల్? ఈ రోజు మీకు ఒంట్లో బాగాలంటే మీరే చెప్పండి, ఈ రోజు మీకు ఒంట్లో బాగాలంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా? ఎందుకు ట్యాక్స్ కట్టట్లేదా మీరు? మీరు నిజాయితీగా సంపాదించేసి ట్యాక్స్ కడుతున్నారు, మీకు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు లేదు? ఎగ్జాక్ట్లీ అదే లేదు. అదే ఎందుకు ఫైట్ చేయట్లేదు? లక్షల మంది గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతున్నారు, దానికోసం ఎవరు పోరాడటం లేదు. ఆ లైఫ్స్కి విలువ లేదు. జస్ట్ కుక్క కరిస్తేనే ఆ లైఫ్కి విలువ. మీరు ఆలోచించుకోండి. దిస్ ఇస్ ఆల్ ఐఎమ్ సేయింగ్ వై దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ టుడే ఇస్ థింక్ వన్స్. ఒక్కసారి మీకు కొంచెం బుద్ధి, భయం, భక్తి ఏదైనా ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఆ ఆలోచనతో మీకు ఏ ఆన్సర్ వస్తుంది అదే ఉంటుంది. కుక్కలు కరుస్తున్నాయి, దాని మీద ఉట్టి ఫోకస్ చేయొద్దు. దానికి సొల్యూషన్ చూసుకోండి.
ప్రాబ్లం అంటే నాట్ కిల్లింగ్ ఎవ్రీ వన్. దెన్ రేపిస్ట్ ఉన్నారు, దెన్ అందరు మనుషుల్ని, అందరు మగాల్ని ఎందుకు చంపట్లేదు? అందరు మగాల్ని రౌండప్ చేసుకుని ఎందుకు జైల్లో పెట్టట్లేదు? వై ఇస్ ద గవర్నమెంట్ నాట్ కమింగ్ అప్ విత్ ద లా కి ఆఫ్టర్ 8 PM నో మ్యాన్ షుడ్ బి ఆన్ ద రోడ్? ఎందుకు ఆ లా రావట్లేదు? ఇఫ్ మగాలే రోడ్ మీద లేదంటే ఆడవాళ్ళు శుభ్రంగా తిరగచ్చు కదా. ఎవరు రేపు చేస్తారు ఆడవాళ్ళని? అది ఎందుకు మీకు ఆలోచన లేదు? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేదా? మీ ఇంట్లో తల్లిలు చెల్లిలు అక్కలు ఎవరు లేరా మీ ఇంట్లో? వాళ్ళ సెక్యూరిటీ గురించి ఏంటి? మీరు పంపగలరా నైట్లో? మీరు ఒక్క మాట చెప్పండి, మీరు నైట్లో ఒక వీధిలో జస్ట్ అన్ని మగాలు ఉన్నాయి, తాగేసి మగాలు ఉన్నాయి, మీరు మీ ఇంటి ఆడవాళ్ళని పంపుతారు అక్కడ? పంపరు. ఎందుకు? బికాజ్ మీకు నమ్మకం లేదు వాళ్ళ మీద. సో మీ ఆడవాళ్ళ లైఫ్కి విలువ లేదా? అడ్డదిడ్డంగా ఆల్కహాల్ అమ్మేస్తారు, అడ్డదిడ్డంగా మందుల షాప్స్ పెడుతున్నారు, ఎక్కడ చూస్తే పెద్ద పెద్ద మందుల షాప్స్ ఉన్నాయి. సో వాట్ అబౌట్ ఆల్కహాల్? వాట్ అబౌట్ ద వైలెన్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ఆల్కహాల్? మందుతో వచ్చిన వైలెన్స్, ఇంటికి వచ్చి అడ్డదిడ్డంగా కొడుతున్నారు, చిన్నపిల్లల్ని కొడుతున్నారు తాగేసి. ఆ చిన్నపిల్లల లైఫ్కి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క కరిస్తేనే ఆ లైఫ్కి విలువ? ప్లీజ్, టూ మచ్, దిస్ ఇస్ టూ మచ్. దిస్ ఇస్ వాట్ ఇస్ ఐ థింక్ కలియుగ్. బుద్ధి లేకుండా చేయటం ఇస్ కలియుగ్ అంతే. దిస్ ఇస్ నో అదర్ డెఫినేషన్ టు కలియుగ్. బుద్ధి పక్కన పెట్టేసి ఇట్లా మెంటల్ లాగా చేస్తారు కదా, ఇదే కలియుగం. ఈ కలియుగంలో ఒక్కటే అంటే ఎవరు ధర్మాన్ని రక్షిస్తారు? ధర్మ ఆ వ్యక్తిని రక్షిస్తుంది. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ధర్మో రక్షతి రక్షతః. అండ్ మీరు ఈరోజు మీ ధర్మంని చేయలేండి. నేను ఎందుకు ఈరోజు వచ్చాను? నాకు జ్వరం ఉంది, దగ్గు ఉంది, నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను. ఎందుకు వచ్చానంటే టూ మచ్ దిస్ హెస్ బికమ్. చంపేస్తున్నారు. ఏంటి సాధిస్తున్నారో చంపటం వల్లే? మీరు పాపం ఆ తిట్టి కొట్టి బ్రతికేది 10 సంవత్సరం ఆ కుక్క, దానికి కూడా మీరు చంపుతున్నారంటే ఏంటి? ఆ కుక్కని మీరు స్టెరిలైజింగ్ చేయండి, ఆ కుక్కని వ్యాక్సినేషన్ చేయండి, దాన్ని తిండి పెట్టుకోండి. ఎందుకు వచ్చే కుక్క అరుస్తుంది మీకు? 45 years నాట్ అ సింగిల్ డాగ్ హెస్ బిటన్ మీ. అండ్ యూ గైస్ ఆల్ నో హౌ మచ్ ఐ ఇంటరాక్ట్ విత్ స్ట్రీట్ డాగ్స్. ఉన్న లేని కుక్కలతో వెళ్ళి నేను కూర్చుంటాను, ముఖం లేని కుక్కలతో నేను కూర్చుంటాను. ఆ కుక్కలు ఎందుకు నాకు ఇంకా కరవలేదు? మీలో కూడా ఏదో తప్పు ఉంటుంది కదా, మీలో కూడా ఏదో ఈవిల్ ఉంటుంది, అందుకని ఆ కుక్క మీకు కరుస్తున్నాయి ఏమో. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ జోన్. బట్ ఒక్కటే చెప్తున్నాను, ఇఫ్ యూ ట్రూలీ కేర్ ఫర్ హ్యూమన్ లైఫ్స్, ఫస్ట్ ఫైట్ ఫర్ రోడ్ సేఫ్టీ, ఫస్ట్ ఫైట్ ఫర్ ఆల్కహాల్, ఫస్ట్ ఫైట్ ఫర్ ద రేపిస్ట్ ఇన్ యువర్ నేబర్హుడ్స్. ముందు వాళ్ళ కోసం ఫైట్ చేయండి. ఆ ముందు మీ ఇంటి చుట్టూ ముందు ఆ మలేరియా, డెంగీ, చికున్ గున్యా కోసం, ఆ మస్కిటోస్ కోసం ఫైట్ చేయండి. 7 lakh people die, not 7 lakh, I think 1 million people die annually all over the world. 10 lakh people, 10 లక్షలు అంటే మజాకా? 10 లక్షల మనుషులు చనిపోతున్నారు ఎవరి కోసం? మస్కిటో బైట్స్తో. అది మీకు అది ఆ 10 లక్షలు పోయిన ప్రాణాలకి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క వల్ల ఒక మనిషి చనిపోతే ఒక్కటే ఆ మనిషి లైఫ్ విలువ మీకు? సెలెక్టిజం, స్టాప్ బీయింగ్ సెలెక్టివ్. నాకు లెక్కలేదు, I must be in thousands. I'll only tell you about December. December we did 86 because we have an Excel sheet. డిసెంబర్లోనే 86 ఉన్నాయి కుక్కలు పిల్లలు కలిసి. కొన్ని సేవ్ చేశారు, కొన్ని సేవ్ చేయలేకపోయారు బికాజ్ వాళ్ళు వచ్చేదే చాలా దారుణం కండిషన్లో వస్తారు యాక్సిడెంట్ వాళ్ళు. సేవ్ చేసిన వాళ్ళు అవి ఐదర్ రిలీజ్ దెమ్ బ్యాక్ బికాజ్ ఆ చవ్వల్కి అది ఇది ఉంటుంది. సో వీ రిలీజ్ దెమ్ బ్యాక్ ఇన్ ద లొకాలిటీ వే వీ ఫౌండ్ దెమ్. సమ్ డాగ్స్ విచ్ ఆర్ వెరీ సిక్ అండ్ ఓల్డ్ వీ పుట్ దెమ్ ఇన్ అ షెల్టర్, తెలిసిన వాళ్ళు షెల్టర్లో పెడతారు. అండ్ దెన్ సమ్ ఆఫ్ దెమ్ వీ పుట్ అప్ ఫర్ అడాప్షన్. నా షెల్టర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ బిట్వీన్ ఉంది, కానీ నా దగ్గర ఉన్నప్పుడు నేను వెళ్ళి మానిటర్ చేసేది. రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ మోర్ ఆఫ్ రెస్క్యూ వర్క్. యాక్సిడెంట్స్ డేలో ఒక 4 to 5 యాక్సిడెంట్స్ ఉంటాయి. పికప్ చేయటం ఆల్ ఓవర్ హైదరాబాద్, పికప్ చేయటం, వెట్ దగ్గర తీసుకెళ్ళటం, వాళ్ళని సర్జరీ చేయటం, లేదంటే ఏదైనా మందులు పెట్టడం, వాట్ ఎవర్ కేస్ టు కేస్ డిపెండ్ ఉంటుంది. డిసెంబర్ ఐ డిడ్ 86. మిగతా నేను ఐ థింక్ అట్లీస్ట్ 1000 ఐ మస్ట్ హ్యావ్ సేవ్డ్ ఇన్ 2025. ఐఎమ్ జస్ట్ సేలింగ్ అప్రాక్సిమేట్లీ, నేను లెక్క పెట్టలేదు. నేను వెళ్ళను, అంబులెన్స్ వెళ్తుంది. నేను వెళ్ళేది ఏం చేసేది లేదు కదా. అంబులెన్స్ అండ్ క్యాచర్ వెళ్తాడు, క్యాచ్ చేసుకుని హాస్పిటల్ తీసుకొస్తాడు. ఇట్స్ నాట్ మై పెయిన్. ఐఎమ్ నాట్ ఇన్ పెయిన్. ఇట్ ఈస్ నాట్ అ పెయిన్, ఇట్ ఇస్ స్టూపిడిటీ. ఇట్ ఈస్ హ్యూమన్ స్టూపిడిటీ. దాట్స్. నేను ఈ రోజు వరకు మీ అందరి ప్రెస్ వాళ్ళు నాకు ఎన్ని సంవత్సరం నుంచి తెలుసు. నేను ఎప్పుడైనా ఇంత కోపం పడ్డానా? ఇప్పటి వరకు ఎప్పుడైనా మీరు చెప్పండి. అందరూ TV9, TV5, ఎవరైనా చెప్పండి మీరు, సుమన్ టీవీ, అంజలి, ఎప్పుడైనా చూసారు నాకు ఎంత కోపంలో? నేను 10 days ముందు కూడా నా NGO వాలంటీర్స్ మాట్లాడాను. లెట్ లా టేక్ ఇస్ కోర్స్, లెట్స్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ లా, లా హ్యాస్ టు టేక్ ఇస్ కోర్స్. కానీ దట్ సర్పంచ్ కిల్లింగ్, ఈ సింబాయిసిస్ కిల్లింగ్ చూసి
ఐ కాంట్ కీప్ క్వైట్. నేనేం చెప్పాను, ఈ రోజు నేను నోరు మూసుకుని ఉంటే నా భగవంతుడు నాకు క్షమించదు. సో నేను ఐ హ్యావ్ టు టాక్. ఈ ప్రెస్ మీట్ వల్లే ఎంతమంది చేంజ్ అయిపోతారు నాకు తెలీదు. మైట్ బి ఇంకా నాకు తిట్లు పడతాయి, ఇంకా బూతులు చేసి వస్తుంది. మీకేం తెలుసు, మీరు 5 స్టార్ ఉంటారు, మీరు ఇంట్లో ఉంటారు, మీరు పండిలు పోతారు, మీకు బుద్ధి లేదు, 100 తిట్టలు వస్తాయి నాకు. భూతలు తిడతారు నాకు, మామూలు భూతలు కాదు, ఎల్ వర్డ్ అన్ని వర్డ్స్ వస్తాయి నాకు. నీకేం తెలుసు, నీకు చేస్తారు నాకు. ఐ డోంట్ కేర్. బట్ via this press conference, I'm just reaching out to the people who have some humanity left in them. ఏదో కాన్షియన్స్ ఉన్నవాళ్ళు, ఏదో మనసు ఉన్నవాళ్ళు, ఏదో భయం భక్తి ఉన్నవాళ్ళు, just stand up for what is wrong. That's all I'm asking you. నేను వెళ్ళి మీరు ఆ కుక్కల్ని సేవ్ చేయదు అనట్లేదు. Just voice out what is wrong. You don't need to be a dog lover. You don't need to. మీకు ఈరోజు కుక్కలు ఇష్టం ఉండటం అవసరం లేదు. కానీ ఏదో తప్పు జరుగుతుంది, దాని గురించే మనం ఈరోజు నోరిప్పలేదంటే ఆ భగవంతుడు మనకి, ఈ యూనివర్స్ మనకి క్షమించదు. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. యా, యా, నాకు ఇప్పటివరకు అలాంటి కేసు రాలేదు. వస్తే నేను డెఫినెట్ సపోర్ట్ చేస్తాను. ముందు ఏ కుక్క కరిచింది ఆ కుక్క నేను తీసుకెళ్తాను అక్కడి నుంచి. దాట్ విల్ బి మై రెస్పాన్సిబిలిటీ. నాకు ఈరోజు ఈ లొకాలిటీలో ఇట్లా అగ్రెసివ్ కుక్క ఉంది, నాకు మీరు కాల్ చేస్తే విదిన్ ఫ్యూ అవర్స్ ఐ విల్ గెట్ దట్ డాగ్ పిక్డ్ అప్. ఇది నా మాట, మీకు నేను ప్రెస్లో చెప్తున్నాను. బట్ ఐ హ్యావ్ టు బి ఇన్ఫార్మ్డ్. నేను దేవుడు కాదు అని ఊహించుకోవటానికి. నాకు మెసేజ్ వస్తే, కాల్ వస్తే ఐ విల్ కమ్. ఐ విల్ సెండ్ మై టీమ్ పర్సనలీ అండ్ పికప్ ద అగ్రెసివ్ డాగ్. ఆ ఒక్క అగ్రెసివ్ డాగ్ కోసం 10 మందిని చంపద్దు. విక్టిమ్ ఐ విల్ హెల్ప్ నా. I only don't do for dogs. I am also associated with an anath ashram. నేను అనాథ్ పిల్లలు కూడా చాలా చేస్తాను. నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ పెట్టట్లేదు, బికాజ్ మళ్ళీ జనాలు అంటారు ఇంత సేవ చేసుకుని మళ్ళీ వాళ్ళు షో ఆఫ్ చేస్తున్నారు. ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో, ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో. నేనేం చేస్తున్నాను, మీరు వినట్లేదా? నేను చెప్పేది వినలేదా? మీరు చెప్పేది విన్నారా లేదా? చెవులు ఉందా లేదా మీకు? నీకు లేదు. నేను ఎంతసేపు మాట్లాడాను, ఏం విన్నారు మీరు దాంట్లో? ఏసీలా కూర్చొని మీరు ఒక మాట చెప్పండి. యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు వెళ్ళి హీరో హోండా కంపెనీ మూసేస్తున్నారా? బజాజ్ కంపెనీ మూసేస్తున్నారా? ఏదో ఒకటే నోరు తెరిచి మాట్లాడుతున్నారు సెన్స్ లేకుండా. ఎంత చెప్పండి మీరు. 1 సెకండ్. ఈ రోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ కోసం మీరు మారుతి కంపెనీ, హీరో హోండా కంపెనీ అడుగుతున్నారా? నాకు అడిగే ఏ హక్కు ఉంది మీకు? నువ్వు ఏం చేస్తున్నావు ప్రాణాల కోసం? ముందు అది చెప్పు. వచ్చి ఉట్టి నోరు ఇప్పేసి మాట్లాడటం. సార్ నువ్వు ఒక్కటే అడుగుతాను కాదు, ఆ వ్యక్తిని ఒక్కటే అడగండి. ఆయన ఎంతమందిని కాపాడారు ఒక్క మాట అడగండి. ఆయన ఈ రోజు వరకు, ఈ ముసలి ఆయన ఈ రోజు వరకు ఎంత మందిని కాపాడారు? ఎంత పిల్లల్ని కాపాడారు? ఎంత మనిషిని కాపాడారు? ఎంత మందిని పిండి పెట్టారు? ఆ మనిషిని అడగండి. నోరిప్పదు. ఉట్టి వచ్చి కిట్కిట్ చేయడానికి రెడీ ఉన్నారు. ఎవరైనా జర్నలిస్టులు కానీ ఎవరైనా అడగాలనుకుంటే ఒక పద్ధతిగా అడగటం, ఒక రెస్పాన్సిబుల్గా అడిగే విధంగా ఉండాలండి. అడిగే క్వశ్చన్లోనే రెస్పాన్సిబుల్. మీరు చెప్తారా సార్? ఇప్పుడు ఆయన ఎవరు ఉన్నారనేది ప్లీజ్, ఐ మీన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, how many kids he has given food to, how many pedavalla he has given food to, how many anath ashram he has gone to, how many vruddhashrams he has gone to. ఏం చేశారు ఆయన మనుషుల కోసం? ఆయన్ని అడగండి. సార్ ఒక్కటే రిక్వెస్ట్ సార్, మీరు రండి. ఆవేశంలో కాకుండా మీరు చెప్పిన మాట ఏమనుకుంటున్నారో అది మీరు కూడా కామ్గా చెప్తే మేము కూడా దానికి కామ్గా. అయినే కాదు, ఈ క్వశ్చన్ ప్రతిసారి మన ముందుకు వస్తూ ఉంటుంది. దట్ అందరికీ ఒకటే అడుగుతాను. ఇక్కడ ఉన్న ఎంతమంది, ఒక 100 మంది ఉన్నారు. ఎంతమంది అనాథాశ్రమంకి వెళ్తున్నారు?
ఎంతమంది అన్నదానం చేస్తున్నారు? ఎంతమంది అనాథాలకి చదువు చెప్పించారు? ఎంతమంది వృద్ధాశ్రమం వెళ్ళారు? ఎంతమంది ఏం చేశారు సొసైటీ కోసం? నాకు ఈరోజు ఆన్సర్ కావాలి. మీరు మనుషుల ప్రాణాలు అంటాను. మీ అందరూ 100 మంది ఇక్కడ మనుషుల కోసం ఏం చేశారు నాకు చెప్పండి. నేను చేశాను. నేను ఎంతమంది అనాథాలకి తిండి పెట్టాను, ఎంతమంది అనాథాలకి నేను చదువు చేయించాను, వృద్ధాశ్రమం వెళ్ళాను, వృద్ధాశ్రమంలో నేను డొనేషన్స్ చేశాను. ఎవరు చేశాను? నాకు ఒక్క చూపు పెట్టుకోండి నేను చేశానని. నీ ఒక్కటి చూడండి. ఎవరైనా వెళ్ళారా మీరు? ఈ రోజు వరకు ఎవరైనా అనాథాశ్రమంకి వెళ్ళారా? అన్నదానం చేశారా ఎప్పుడైనా? తిండి ఉన్న వాళ్ళకి తిండి పెట్టారా? మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చేసేది ఏం లేదు. నేను ఇంట్లో కూర్చొని కాదు, నా 5 స్టార్ ఇంట్లో మీరు మీ ఇంట్లో కూర్చొని ఏం చేయట్లేదు. అది ఒక్కటే నైజం. అది మీరు గుర్తుపెట్టుకోండి. నిజంగా మీకు మనుషుల కోసం ఎంత ఉంటే, చిన్న పిల్లలు ఆకలితో వస్తున్నారు. మీరు ఆ చనిపోతున్న చిన్న పిల్లల ఆకలితో ఆ కళ్ళు చూసి ఉండగలరా? హౌ క్యాన్ అ చైల్డ్ డై ఆఫ్ హంగర్? ఒక చిన్న బిడ్డ ఆకలితో ఎలా వస్తుంది చెప్పండి నాకు. హౌ? మన దగ్గర అంత అన్నం లేదా? మన దగ్గర అంత డబ్బు లేదా ఈ ప్రపంచంలో? ఎక్కడ ఎవరైంది చెప్పండి. నాకు ఎంత ఉంది, నేను చేస్తున్నాను. నాకు తెలుసు, నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు. నేను ఎంత చిన్నప్పటి నుంచి చేసేస్తున్నాను, ఈ రోజు కాదు. జస్ట్ నేను ఎప్పుడు ఇంత గట్టిగా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడలేదు. నేను పర్సనల్గా వెళ్ళి నేను అనాథాశ్రమంలో వాళ్ళకి నా ఇష్టం ప్రకారం తిండి పెట్టుకోను. ఒక 20 మంది 50 మెంబర్స్ ఉండే ఆ పిల్లల్ని నేను అడుగుతాను, బాబు మీకు ఏం తినాలని? నా దగ్గర లిస్ట్ ఉంది. ఒక పిజ్జా అడుగుతారు, ఒక నూడిల్స్ అడుగుతారు, ఒక బిర్యానీ అడుగుతారు. నేను ప్రతి చిన్న పిల్లలకి సెపరేట్ తిండి పెడతాను. నాకు పెద్ద అన్నదానం చేయాలంటే ఇష్టం ఉన్న జస్ట్ ఒక పెద్ద ఈ కేటరర్స్ వాళ్ళని చెప్పేసి బిర్యానీ కుక్ చేసి పంపును. ఒక్కొక్కరిని అడిగి ఒక్కరికి బర్గర్ తినాలంది. 100% ఉంటాయి. First is GHMC. Contact GHMC because it's government. Now we are NGOs. People should understand we are NGOs. Understand the difference. We are doing voluntary work. మీరు ఓట్ ఇచ్చిన గవర్నమెంట్ అడగటానికి మీకు నోరు లేదు ఎవరికి. ఆ వ్యక్తికి ఒక మినిస్టర్ ముందు వెళ్ళి ఇట్లా అడగమని చెప్పండి. I challenge that man. Go in front of your chief minister. Go in front of your MLA. Go in front of your corporator and talk like this. Right now, if I give out my number, people will call me and harass me. That's why I'm not giving out my number. Google it, you will find it. You send me a video of the dog, you send me a video of your locality, you send me the problem, I will deal with it. I cannot give out my number publicly because meeku telusu janalu enta mandi. You saw that how that man was. ఏం చేయరు, నో టిక్ 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 చేయడానికి ఉంది. చేయడానికి ఎవరు లేరు. మీ అందరికీ నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తాను. నీకు నిజంగా మీకు చిన్న పిల్లల గురించి ఎంత బాధ ఉంటే స్టార్ట్ విజిటింగ్ యువర్ అనాథాశ్రమ్స్. మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు ₹1000 కోసం బార్గెనింగ్ చేస్తారా లేదా? ఆ పని వాళ్ళకి చిన్న పిల్లలు లేదా? మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి చిన్న పిల్లలకి మీరు చదువు చెప్పిస్తున్నారా? మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు తిండి పెడుతున్నారా? చెప్పండి నాకు. మరే మాట్లాడుతున్నారు హ్యూమన్ రైట్స్ గురించి, చిన్న పిల్లల గురించి మెంటల్గా మాట్లాడుతున్నారు. I think I should stop talking now. Let Rashmi talk.